నమస్తే, నేను మీ సమీరాని. ఇప్పుడు ఒక టాపిక్ అనేది తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే చియాన్ విక్రమ్. ఆ విక్రమ్ గారిని ఆ మాట వింటేనే మీకు ఒక సినిమాలు అన్నది గుర్తుకు రావాలి. ఆ సినిమాలు ఏంటంటే విక్రమ్ గారిది ఐ సినిమా, అట్లనే శివపుత్రుడు, దేవిపుత్రుడు, ఈ సినిమాలతోటి అన్నది చాలా పాపులర్ అయిన స్టార్ ఆయన. సో ఇప్పుడు ట్రీజర్ ఒకటి వచ్చింది ఆయన సినిమా. సో తెలుగులోని అలాగే కన్నడ, తమిళ్లో కూడా వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా ఏంటంటే తెలంగాణ. సో ఈ సినిమా దాని సీక్వెల్ అవి చూస్తే మాత్రం హైలైట్ అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఈ సినిమాలోని ఆయన క్యారెక్టర్ అన్నది చాలా హైలైట్ ఉన్నది. ఆ సినిమాతోటి ఏంటంటే ఇప్పుడు ఆయన క్యారెక్టర్లు ఎంత బాగా చేస్తాడన్నది కూడా మనకి తెలుసు. ఆయనకి ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారంటే దానికి ఒక న్యాయం అన్నది చేయాలి అని చెప్పేసి అన్నది ఆయన అనుకుంటారు. సో ఈ సినిమా అయితే పా రంజిత్ ఈయన దర్శకత్వం చేశారన్నమాట ఈ సినిమాకి. సో ఈ సినిమా అయితే హైలైట్ అనిపించింది. ఆయన యాక్టింగ్ కానీ లేకపోతే ఆయన చేసే కత్తి యుద్ధం కానీ అదైతే మాత్రం చాలా హైలైట్ అనిపించింది భయ్య. సో ఈ సినిమాలో ఏంటంటే ఆయనకంటే ఒక డైలాగ్స్ అన్నది లేవంట ఇందులోని. సో ఎందుకంటే ఆయన ఈ క్యారెక్టర్లో ఆయన ఒక మోగ క్యారెక్టర్లో చేస్తున్నాడు. సో మామూలుగా ఉండి చేసేటట్లోనే కొంతమంది న్యాయం చేయలేకపోతున్నారు. కానీ ఈయన మూగతోటి ఉండి అట్లానే ఒక డైలాగ్ కూడా లేకుండా ఈ సినిమా అంతా తీస్తున్నాడు అని చెప్పేసి అంటే నిజంగా హ్యాట్సప్ అని చెప్పేసి అనుకోవచ్చు భయ్య. ఎందుకంటే ఆయన క్యారెక్టర్లు మనం చాలా చూసే ఉంటాము, కానీ ఐ మూవీలో ఎంత బాగా చేశాడో సో అదే లెవెల్ అన్నది ఈ మూవీలో కూడా చాలా బాగా చేస్తున్నాడు భయ్య. సో ఆ ట్రీజర్ చూడగానే నాకైతే బూస్ బంప్స్ మాత్రం వచ్చేసాయి. ఇంకంటే ఆయన గెటప్ చాలా హై లెవెల్లో ఉన్నది ఆయన గెటప్. సో ఆయనది చూడగానే ఒక 3 క్యారెక్టర్లు అన్నది అనిపిస్తుంది. ఐ మూవీ ఒకటి, ఆయనది శివపుత్రుడు ఎట్లా ఉంటాడు అదే క్యారెక్టర్లో ఇది కూడా అట్లానే ఉన్నది. కానీ మాస్ టైప్లో ఇంకా హైలైట్ అనిపించింది భయ్య ఇంకా ఆ ట్రీజర్ చూడగానే. సో ఈ సినిమా ఏంటంటే కేజీఎఫ్ సీక్వెల్లో తీశారంటే ఈ సినిమా కేజీఎఫ్ నుంచి మించిపోయి ఉంటుందేమో ఈ సినిమా అయితేనే. సో హైలైట్ అనిపించింది ఈ సినిమా చూస్తేనే. కానీ ఆయన క్యారెక్టర్ అయితే ఒక సీన్ ఉంది భయ్య, అదైతే అమ్మో హైలైట్ అనిపించదు చూడగానే. ఏంది ఇది ఇట్లా సీను, అసలు ఎట్లా చేశారు ఆయన అని చెప్పి అనిపిస్తుంది. ఒక పాముది ఉంటుంది, ఆ పాముది ఇట్లా తీసి అటోటి ఇటోటి పడేశాడు భయ్య. అమ్మో మైండ్ బ్లోయింగ్. ఇంకా సీన్ చూడగానే అరే ఏంది ఇది ఇంత ఘోరంగా ఇట్లా చేశాడు అని చెప్పేసి అని అనిపించింది. కానీ డైరెక్టర్ సార్కి అయితే నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి. ఆయన సినిమాలు ఆయనకి తగ్గట్టుగా ఎట్లా తీయాలి ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ తోటి మస్తు తీస్తున్నారు చూడు సినిమాలు. సో నిజంగా చాలా హైలైట్ భయ్య నిజంగానే. ఇంకోటి ఏంటంటే మన బ్రిటిష్ కాలంలో అన్నది ఒక పరిపాలన అన్నది జరిగింది. ఆ పరిపాలన ఎట్లా చేశారన్నది కూడా మనము విన్నాము, అట్లనే సినిమాలో కూడా చూస్తూనే ఉన్నాము. సో అదే సీక్వెల్లో కూడా ఈ సినిమా చాలా హైలైట్గా అనిపించింది. అంటే వాళ్ళతోటి యుద్ధం చేసి ఇట్లా ఉండటం చేయటం, కానీ లాస్ట్ను మాత్రం అఘోరాగా టైప్లో చేశారు భయ్య. అదైతే హైలైట్ అనిపించింది. ఆయన ఎందుకు ఈ సినిమాలే ఎందుకు ఇట్లా తీయాలని అనుకుంటున్నారు, ఎందుకు ఈ సినిమాలే ఇట్లా తీస్తే హైలైట్ అవుతుంది, ఒక పాపులర్గా ఉంటుంది అని చెప్పేసి ఎలా అనుకుంటున్నారో అదైతే చాలా గ్రేట్ నిజంగానే విక్రమ్ గారు. సో ఈ సినిమా అయితే వస్తే కనుక కంపల్సరీ చూడండి భయ్య. అందరూ చూడాలి ఈ సినిమా అయితే చాలా హైలైట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సినిమా అయితేనే మీకైతే పక్కాగా నచ్చుతుంది. సో ఈ సినిమా అయితే చూడండి. ఈ ట్రీజర్ చూసిన వాళ్ళు ఎంతమంది చూసారో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా భయ్య. ఈ ట్రీజర్ చూడండి, అట్లని మూవీ వేస్తే కనుక మూవీ కూడా చూడండి కంపల్సరీ. ఈ మూవీ అయితే 3 భాషలు అయితే తీశారు, తెలుగు, తమిళ్, కన్నడ, ఈ భాషలో అయితే తీశారు ఈ సినిమా. ఇదైతే చాలా హైలైట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. మీకైతే కంపల్సరీ నచ్చుతుంది ఈ సినిమా అయితే చూడండి.